హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెజర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస పతనాలతో మార్కెట్ కుదేలవుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. 11,200 పాయింట్ల మార్కింగ్ కూడా బ్రేక్ చేసి దిగువన యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. 11,189, 11,190 లెవెల్స్ దగ్గర నిఫ్టీ. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దాకా నష్టాలతో కోట్ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం కాస్త వెన్ కంపేర్డ్ టు నిఫ్టీ కాస్త ఫ్లాట్గా ఉందని చెప్పుకోవచ్చు. నెగిటివ్గానే ఉంది. 30 పాయింట్స్ డౌన్తో బ్యాంక్ నిఫ్టీ 29,293 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. అంటే ఇవాళ ఉదయం చెప్పుకున్నట్టు మనకి అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ బాగా ఎక్కువగా ఉంది. అంటే బాగా కోలుకున్న రంగాల్లో ఒక ఐటీ మాత్రమే కాస్త పర్వాలేదన్నట్టుగా ఉంది. మిగిలిన అన్ని రంగాల షేర్స్లోనూ సెల్లింగ్ ప్రెజర్ బాగా ఎక్కువగా ఉంది. మెయిన్గా మనం చూస్తే మెటల్, ఫార్మా, మీడియా, ఆటో ప్యాక్లో హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. మేజర్గా ఆటో ప్యాక్ ఏకంగా 3.5% మేర నష్టాల్లో ఉంది. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ ఫీజు పెంచడం ఒక వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూగా కనిపిస్తుంది. ముందే ఆటో పరిశ్రమ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో ఈవెన్ మారుతి లాంటి కంపెనీస్ దాదాపు 5-6 నెలల నుంచి ప్రొడక్షన్ కట్ చేస్తూ వస్తున్న పరిస్థితి, డిమాండ్ సరిగా లేకపోవడం వల్ల. దీనితో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు పెంపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ కంపెనీల మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించింది. చరాఘాతమైన నిర్ణయం ఇది. దీంతో ఇవాళ అశోక్ లేలాండ్ అండ్ ఎస్కార్ట్స్ లాంటి, ఐషర్ మోటార్స్ లాంటి స్టాక్స్లో బాగా వీక్నెస్ చూస్తున్నాము. సో ఇంకా ఎక్కడ దాకా డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది అనేది చెప్పడం కష్టంగా కనిపిస్తుంది ఈ ఆటో ప్యాక్లో. సో ఇంకా చాలా అంశాలనే మాట్లాడుకోవడానికి వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈరోజు కూడా మరొక రోజు వారం ప్రారంభంలో మనకి సెల్లింగ్ కనిపిస్తుంది. 11,200 బిలో నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇంకా ఎందుకంటే 11,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అని గత కొద్ది వారాల నుంచి లాస్ట్ వీక్ అంతా కూడా అనుకున్నాం. బట్ ఆ లెవెల్స్ కూడా బ్రేక్ అయిపోయాయి ప్రస్తుతానికి. సో ఇంకా డౌన్ సైడ్ ఎంతవరకు మనం చూడొచ్చు? అంటే యాక్చువల్గా సపోర్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బేర్ మార్కెట్కి ఇవన్నీ కూడా పట్టించుకోదండి. బేర్ మార్కెట్ ట్రెండ్ వన్ సైడెడ్గా ట్రెండ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రీసెంట్గా ఫాల్ చూసుకుంటే మనం వన్ సైడెడ్ ఫాల్గా మనం పరిగణించవచ్చు. అంటే రికవరీ లేకుండా పడుతూ వస్తుంది నిఫ్టీ. దగ్గర 12,000 నుంచి మనకి ఇప్పుడు చూసుకుంటే 11,200 బిలో కూడా రావడం చూసాము. కాబట్టి ఫర్దర్గా వీక్నెస్ ఉంటుంది. ఇంతకుముందు క్లోజింగ్ మనకి రీసెంట్ లోస్ దగ్గర ఇప్పుడు ఈరోజు వచ్చిన లోస్ కన్నా ఇంకొక 100 పాయింట్ల కింద ఒకసారి ఆ లోస్ నుంచి అంటే దగ్గరగా 11,000 క్లోజర్గా ఆ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. బట్ ఈసారి అటువంటివి జరగవండి. ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో హిస్టరీ అనేది రిపీట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చిన ఫాలు ఇదంతా కూడా మన డొమెస్టిక్ మూలాన మన ఇంటర్నల్ న్యూస్ కారణంగా ఇంటర్నల్గా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా మనకి ఫాల్ వచ్చింది. కాబట్టి అంత ఈజీగా బౌన్స్ బ్యాక్ అయితే కాదు. బట్ అయితే స్టాక్స్ కానీ చూసుకుంటే మనకి అంటే ఈ సందర్భంలో లాస్ట్ ఒక 1.5 ఇయర్గా మనకి మిడ్ క్యాప్ స్టాక్స్ పెరగడం పక్కన పెట్టి పడుతూ ఉన్నాయి. అయితే లాస్ట్ ఒక 5-6 నెలలుగా మిడ్ క్యాప్లో మరింత భారీ పత్రం మనం చూస్తున్నాము. నిఫ్టీ మాత్రం ఈవెన్ ఇప్పటికి కూడా హైస్ నుంచి కంపేర్ చేసుకుంటే మనకి పడింది చాలా తక్కువ పడింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఇంకా ఈ స్టాక్స్ కిందకి ఎంతవరకు వెళ్తాయి అనేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అనేది చెప్పడం కష్టంగా ఉంది. బట్ ఏదేమైనప్పటికి కూడా మార్కెట్స్ ఈరోజు మళ్ళీ ఇంకొక బ్రేక్ డౌన్ చూసాము. అంటే 11,200 కూడా దాని బిలో క్లోజ్ అయ్యే అవకాశాలు నిఫ్టీ క్యాష్లో కనపడుతున్నాయి. ఈరోజు మార్కెట్నికి ప్రధానంగా సపోర్ట్ చేసిన అంశాలుగా చూసుకుంటే బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రధానంగా ఈరోజు టాప్ గెయినర్గా ఉంది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా కొంచెం ఎంతో కొంత మనకి సపోర్టివ్ నిఫ్టీ కనపడుతుంది. మరోవైపు వీక్గా ఉన్న స్టాక్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ లూజర్. ఇది కానీ చూసుకుంటే దగ్గరగా 10% దాకా ఈ స్టాక్లో కరెక్షన్ చూస్తున్నాము. మరోవైపు గ్రాసిమ్, టాటా మోటార్స్, ఈవెన్ టాటా మోటార్స్ 140 కూడా బ్రేక్ అయ్యి ఈరోజు 137 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. మార్కెట్ బెత్తుకని గమనిస్తే దాదాపు 1,090 స్టాక్స్ ప్రస్తుతానికి మనకి డిక్లైన్స్లో ఉన్నాయి. ఓన్లీ 377 మాత్రమే పాజిటివ్గా మనకి ఉండడం చూసాము. తర్వాత రీసెంట్గా మనకి ఎఫ్ఎండోలో చాలా స్టాక్స్ ఎఫ్ఎండో నుంచి తీసేశారు. అయినప్పటికీ మనకి చూసుకుంటే ఎఫ్ఎండో స్టాక్స్ కానీ చూసుకుంటే మెజారిటీ స్టాక్స్ కూడా ఎఫ్ఎండోలో అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. ఎఫ్ఎండోలో టాప్ గెయినర్ కానీ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, తర్వాత M&M ఫైనాన్షియల్స్ ఉంది. మరోవైపు టాప్ లూజర్స్ కానీ చూసుకుంటే ఎఫ్ఎండో స్పేస్లో ఐడియా ఒకటి 25% మనకి ఈరోజు టాప్ లూజర్. తర్వాత అరవింద్ ఒకటి. చాలామంది అరవింద్ మీద చాలా హోప్స్, మంచి కంపెనీ బాగా పెరుగుతుందని ఇన్వెస్ట్మెంట్కి చాలామంది అనలిస్టులు కూడా ఒక టైంలో బాగా రికమెండ్ చేసిన స్టాక్ ఇది కూడా రీసెంట్గా 100 రూపీస్ నుంచి 50 రూపీస్కి వచ్చేసింది.
అంటే 100 రూపీసే ఆ ప్రైస్ అనేది బాగా పడిన ప్రైస్. తర్వాత అక్కడి నుంచి కూడా మరి ఇంకొక 50% ఈ స్టాక్లో కరెక్షన్ చూస్తున్నాము. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట, దగ్గర 10% ఈ స్టాక్లో కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఇది కూడా మరి మరోవైపు మల్టీ ఇయర్ లోస్ వైపు వెళ్తున్న స్టాకు. సో దీనిలో ఇండియా బుల్స్లో ఒక విచిత్రమైన పరిస్థితి, గతంలో కూడా ఈ కంపెనీలో ప్రమోటర్లు పెద్ద ఎత్తున అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళు వ్యక్తిగతమైన కంపెనీలకు వాడుకున్నారని, లేకుంటే ఇక్కడి నుంచి విదేశాలకు నిధులు తరలించారని ఆరోపణల మీద సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం, ఇంప్లీడ్ అవ్వడము, దాని మీద మళ్ళీ వెంటనే ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆయన వెనక్కి రావడము, కేసు ఉపసంహరించుకోవడం. ఆ టైంలో స్టాక్ 20-30% కరెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు కంపెనీ, ఎందుకంటే ఎవరో లేమెన్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం వేరు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రికి లెటర్ రాసి ఇండియా బుల్స్ గ్రూప్ లాంటిది ఫైనాన్షియల్ కొలాప్స్ అయ్యే స్థితిలో ఉంది, బ్యాంక్రప్సీ అయ్యే స్థితిలో ఉందని చెప్పి లేఖ రాయడం అంత ఈజీగా కొట్టిపారేయలేని పరిస్థితి. ఇండియా బుల్స్ మీద గతం నుంచి మీరు నెగిటివ్గానే ఉన్నారు, బట్ సమ్హౌ ఈ గ్రూప్ మీద ఏదో తెలియని ఒక ఇన్సైడ్ ఏదో జరుగుతుందేమో అని ఒక ఆందోళన కమ్యూనిటీలో ఉంది, కొద్ది కమ్యూనిటీలో. బట్ ఈరోజు మెల్లగా అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇండియా బుల్స్లో. సో ఆన్ ఎవ్రీ రైజ్ ఈజ్ ద టైమ్ టు ఎగ్జిట్ ది స్టాక్. ట్రేడింగ్ పక్కన పెడితే ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే. అవునండి, నేను ఈరోజు కాదండి, నేను ఎప్పటి నుంచో మీకు తెలిసిందే, నేను అటు టీవీ షోస్లోనే చెప్తున్నాను, తర్వాత మనం పర్సనల్గా కూడా మనం ఇండియా బుల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒకటేంది, ఇండియా బుల్స్ స్టార్టింగ్ నుంచి కూడా ఇది అన్నీ కూడా కాంట్రవర్సీస్తో ఉన్న బిజినెస్ స్టార్టింగ్ నుంచి కూడా అదే విధంగా ఉంది. ఫస్ట్ ఇండియా బుల్స్ బ్రోకింగ్ కంపెనీ అనేది ఉండేది. అక్కడి నుంచి తీసుకుంటే దాంట్లో మార్కెట్ క్యాపిటల్ రైజ్ చేసి అక్కడి నుంచి డైవర్సిఫై చేశారు. స్టార్టింగ్ బిజినెస్ బ్రోకింగ్ అనమాట. డైవర్సిఫై చేసి స్టార్టింగ్ బిజినెస్ ఏదో ఉందో అది కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. సో ఈ విధంగా వీళ్ళ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా తక్కువ టైంలో బిలియనీర్ క్లబ్లో మనకి ఇండియా బుల్స్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో బిలియనీర్ క్లబ్లోకి రావడం కూడా చాలా సర్ప్రైజింగ్ అనమాట. ఇంకోటి మార్కెట్ క్యాప్ మనకి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, హెచ్డిఎఫ్సి తర్వాత హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇంకో వాళ్ళు చేసే బిజినెస్ పరంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అంటే ఓకే, మిగతా అదర్ బిజినెస్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్న బిజినెస్ పరంగా పెద్దగా ఉండదు, ప్లస్ డివిడెండ్ ఇస్తూ ఉంటారు, స్టాక్లో ప్రైస్ పరంగా బాగా పెరుగుతూ ఉంటుంది. ఐబీ వెంచర్స్ కూడా సేమ్ అదే విధమైన స్టాక్ అనమాట. సో నా ఉద్దేశం ప్రకారం ఇటువంటి ఏదో సంథింగ్ లోపల ఏదో జరుగుతుంది అనేది అయితే డెఫినెట్గా ఉందండి, అందులో డౌట్ అయితే నాకు లేదు. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామి గారు లెటర్ రాయడము, అది కూడా మనకి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాయడం అనేది సంథింగ్ ఏదో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా సరే ఎవరైనా ప్రాఫిట్లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే పెరిగినది కూడా 100 రూపాయల నుంచి పెరిగిన స్టాక్ ఇది. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్లో ఎవరైనా ఉన్నా కూడా ఎంతో కొంత 10%, 15% లాస్లో ఉన్నా కూడా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ర్యాలీస్లో స్టాక్ నుంచి ఎగ్జిట్ కమ్మంటాను. నేను కూడా మీది బిలో 500, 420, 440 లెవెల్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఈవెన్ అంత కిందకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. సో అదే ఇండియా బుల్స్ గ్రూప్ సంబంధించిన వ్యవహారం ఇది. సో ఈరోజు ఏమన్నా బీటీఎస్టీ కానీ ఎస్టీబీటీ కానీ ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయి రేపటి కోసం? సో మార్కెట్స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటే కాస్త నిలబెడుతుంది, దానివల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా కాస్త నిలబడిందని చెప్పుకోవాలి. అవునండి, ఈరోజు మీకు బ్రేక్ డౌన్ వచ్చిన వాటిలో ప్రధానంగా సెక్టార్ పరంగా మెటల్స్ వచ్చాయండి, అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే ఆల్రెడీ దీనికి ముందు మెటల్స్లో టాటా స్టీల్ లాంటిది వీక్గానే ఉంది, బట్ హిండాల్కో లాంటిది వీక్గా లేదు. బట్ హిండాల్కో కూడా బాగా వీక్ అయిపోయింది. వేదాంత కూడా ఇన్ని రోజులు 160, 170 రేంజ్లో ఉండేది, అది 160 కూడా బ్రేక్ అయింది. కాబట్టి ఈరోజు క్లియర్ మెటల్స్ అని చెప్తాను. కాబట్టి రానున్న రోజుల్లో మెటల్ స్టాక్స్ని ర్యాలీస్లో సెల్ చేయమంటాను. దీనికి తోడు అంటే పర్టికులర్గా రేపటి రోజు ఏది పడుతుంది అనేది, అంటే దాదాపు అన్ని స్టాక్స్ వీక్ ఉన్నాయి. అయితే బాగా ఓవర్సోల్ దృష్ట్యా మనకి ఒక రిలీఫ్ ర్యాలీ అనేది, ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావచ్చు, బట్ అది పెద్ద సస్టైన్ కాకపోవచ్చు అండి. ఎస్ బ్యాంక్ ఒకటి బై సైజ్ చేస్తాను, ఎస్ బ్యాంక్ని ఎవ్రీ డిప్లో బై సైజ్ చేస్తాను రేపటి ట్రేడింగ్ రోజు. ఈరోజు కూడా మంచి లో నుంచి ఈరోజు లో చూసుకుంటే 91.5 అనమాట, 50. అదే హైగా చూసుకుంటే 99 దాకా వెళ్ళింది. కాబట్టి రేపు కూడా సేమ్ ఇదే విధమైన ట్రెండ్ ఎస్ బ్యాంక్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే దాదాపు అన్ని స్టాక్స్ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. ఒకవేళ ఆటోమొబైల్లో ఒక 1 వీక్ 10 డేస్ కోసము పొజిషన్ ట్రేడింగ్ పరంగా జస్ట్ ఒక షార్ప్ అప్ మూవ్ రావడానికి అవకాశం ఉంది. M&M స్టాక్లో 554, 555 పైన సస్టైన్ కాగలిగితే ప్రస్తుతం లెవెల్స్లో దీన్ని కొనుక్కుంటే 568 నుంచి 580 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఇవాళ 5% డౌన్, 5555
దగ్గర ప్రస్తుతం 5551 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. డే లో అండ్ 52 వీక్ లో కూడా ఈ స్టాక్. సో ఆల్మోస్ట్ 10,000 రూపాయల దగ్గరికి వెళ్ళిన స్టాక్ 9,830 లెవెల్స్ నుంచి స్టీప్ ఫాల్ మారుతి లాంటి స్టాక్స్లో మనం చూస్తున్నాం. వరుసగా 6 నెలల 7 నెలల్లో కూడా ప్రొడక్షన్ని కట్ చేసింది కంపెనీ. మెల్లమెల్లగా మార్కెట్ షేర్ కోల్పోతూ వస్తుంది. దీనికి తోడు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కూడా ఇలాంటి ఆటోమొబైల్ పరిశ్రమని ఇబ్బందుల్లోకి నెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అశోక్ లేలాండ్ ఇప్పటికి కూడా చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒక వెలిగిన ఒక కంపెనీ, అలాంటి కంపెనీ అశోక్ లేలాండ్ స్టాక్ 60-70 రూపాయలు దొరుకుతుందంటే ఎవరైనా కాస్త ఇంట్రెస్టింగ్గా చూసే పరిస్థితి ఉంటుంది. బట్ అశోక్ లేలాండ్ ఇంకా ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ఎంతవరకు రిస్క్ ఉంటుందంటే మాత్రం చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. ఇవాళ 70 పైస్ దాకా వెళ్ళింది స్టాక్. సో ఏదైనా 50-60 రూపీస్ దాకా రావచ్చా ఇక్కడ ఈ కష్టాలు ఇట్లాగే కొనసాగితే? ఎందుకంటే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఒకటి, పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అందరూ షిఫ్ట్ ఓవర్ అయిపోవాలని చెప్పిన అల్టిమేటం ఒకటి, మెల్లగా BS6 వైపు షిఫ్ట్ ఓవర్ అవ్వాల్సిన టైం మెల్లమెల్లగా దగ్గర పడుతుంది. అన్ని ఫ్యాక్టర్స్ నెగిటివ్ వైపు వస్తున్న ఇది. అవునండి, దానికి ఆల్రెడీ ఈ స్టాక్ కూడా చూసుకుంటే 140 నుంచి ఇది కూడా 50%, మారుతి 50%, అశోక్ లేలాండ్ 50% మనకి కరెక్ట్ కావడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చెప్తున్న కంపెనీస్ ఒక టాటా మోటార్స్ పక్కన పెడదాం, కొంచెం అంటే దాని వేరే సమస్యలు ఉన్నాయి, దాని ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అశోక్ లేలాండ్ పరంగా టాటా మోటార్ మారుతి పరంగా చూసుకుంటే సేల్స్ పరంగా బాగానే ఉండే. ఒక 5-6 నెలల క్రితం వరకు పర్లేదు, అంత బాగానే ఉంది అనుకున్న టైంలో మనకి లాస్ట్ ఒక 6 నెలలుగా చూసుకుంటే ఒక్కసారి అంటే మామూలుగా పడ్డం కాదండి, సేల్స్ బాగా భారీగా పడిపోతున్నాయి అన్నమాట. నెలకి మీకు 17%, 15% ఫస్ట్ స్టార్టింగ్లో సింగిల్ డిజిట్ ఉండేది సేల్స్ పడిన సేల్స్ వీక్ నెంబర్స్. సింగిల్ డిజిట్ నుంచి దగ్గర 20% దాకా పర్ మంత్ మనకి సేల్స్ తగ్గుతున్నాయి లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం డెఫినెట్గా దాని ప్రభావం నెక్స్ట్ ఈ రోజు క్వార్టర్ లేకపోయినా నెక్స్ట్ 2-3 క్వార్టర్లో ఉంటుంది. కాబట్టి దానికి ఆల్రెడీ స్టాక్స్ పడుతున్నాయి. నేను కూడా అశోక్ లేలాండ్ నేను కూడా 55 to 62 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది, ఈజీగా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ట్రేడర్స్ ఏమన్నా దీంట్లో పొజిషన్ తీసుకోవాలంటే సెల్ అండ్ ర్యాలీస్ అంటారు. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా తొందరపడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అంటే ఒక టైంలో మనకి అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ 2 ఉండేవి కంపెనీస్, 4 లారీల్లో కానీ బస్సుల్లో కానీ. ఈ రోజు కానీ చూసుకుంటే ఒక 6-7 మంది దాకా దీంట్లో రావడం చూసాము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అంత ఈజీగా ఇమీడియట్గా పెరిగిపోయే స్టాక్ అయితే కాదు. ఇక మారుతి విషయానికి వస్తే మారుతి కూడా సేమ్ ఇదే విధమైన స్టోరీ. అంటే మారుతి కూడా ఇమీడియట్గా ఒకప్పుడు 85% మన ఇండియాలో కారు సేల్స్ మారుతి ఉండేది, అది స్లోగా 60కి వచ్చింది, తర్వాత 55కి వచ్చింది, ఇప్పుడు 52% అనమాట. ఇప్పుడు కూడా లార్జెస్ట్ సెల్లింగ్ కార్స్ మారుతివే. అయినా కూడా రానున్న రోజుల్లో కొత్త మోడల్స్ ఇంకా మార్కెట్లోకి రానున్నాయి. దాని దృష్టిలో పెట్టుకుంటే మారుతి కూడా ఇమీడియట్గా అయితే పెరగకపోవచ్చు. అయితే క్లోజర్గా మారుతిని అనుకోవడము, బాటం ఫామ్ అయ్యే అవకాశాలు కొంత ఈ లెవెల్ నుంచి నేను అనుకోవడం 5,200 నుంచి 4,800 ఆ మధ్యలో కొంతమేర బాటం ఫామ్ అయ్యే అవకాశాలు మారుతిలో కనపడుతున్నాయి. మారుతిని మాత్రం 5,200 నుంచి 4,800 మధ్యకి వచ్చినప్పుడు కొనుక్కోమని చెప్తాను. ఇక్కడ మహీంద్రా కాస్త ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇది కూడా 9,000 రూపీస్, 993 రూపీస్ హైయెస్ట్. అక్కడ నుంచి 550 రూపీస్ లెవెల్కి స్టాక్ వచ్చింది. 553 ఎగ్జాక్ట్గా ఉందంటే 500 రూపీస్ మనకి 400 రూపీస్ 450 రూపీస్ దాకా స్టాక్లో వీక్నెస్ మనకి కనిపిస్తుంది. ఇక్కడే ఉన్న మహీంద్రాని ఇన్వెస్ట్మెంట్ కోసం పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నట్టున్నాం. ఎందుకంటే కొద్దిగా డైవర్సిఫికేషన్ వీళ్ళకు ఉంది. ఈవీలో ఆల్రెడీ ఉన్నారు, ట్రాక్టర్స్లో ఉన్నారు, అండ్ 2 వీలర్స్లో ఉన్నారు. సో కొద్దిగా ఇంపాక్ట్ ఏమన్నా మహీంద్రాకి తక్కువగా ఉండొచ్చేమో, ఉంటుంది నో డౌట్ అన్ని ఆటో కంపెనీస్తో పాటు. బట్ ఇక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది బాటమ్ ఫిషింగ్ చేసుకోవడానికి కానీ, లేకుంటే వాల్యూ బై కింద దీన్ని కూడా తీసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు, స్లోగా బయింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే అంటే బయింగ్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడి నుంచి పడదు అనేది చెప్పలేని పరిస్థితి అండి. ఎందుకంటే మార్కెట్ సపోర్ట్ చేయట్లేదు మనకి ఫస్ట్ పాయింట్. తర్వాత మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది పర్లేదండి. మహీంద్రా కొంచెం బెటర్గానే ఉండొచ్చు కంపేర్ టు అదర్ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నమాట. లైక్ అశోక్ లేలాండ్ లేకపోతే టాటా మోటార్స్తో కంపేర్ చేసుకుంటే దీనికి ప్రధానంగా ఏంటంటే ఇది వీళ్ళు అంటే ఒక సెగ్మెంట్ మీద ఆధారపడలేదు. అటు ట్రాక్టర్స్ పరంగా, అటు హెవీ వెహికల్స్ మీద ఉన్నారు. తర్వాత వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. మన ఇండియాలో ఈరోజు కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఇప్పుడు ఈ మధ్య మాట్లాడుకుంటున్నాం మనం. దీనికన్నా ముందు అంటే ఒక 2-3 ఏళ్ల క్రితం నుంచి వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద రకరకాల ప్రయోగాలు చేశారు. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ రేపు పొద్దున మన ఇండియన్ మార్కెట్లోకి రానున్న రోజుల్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనకి ఈ మధ్యకాలంలో వార్తలు చూస్తున్నాము.
కాబట్టి నేను కూడా అది కూడా కొంచెం పాజిటివ్ అవుతుంది ఈ కంపెనీకి. కాబట్టి స్లోగా బయింగ్ అయితే స్టార్ట్ చేయమంటాను. అయితే నేను కూడా మరింత కిందకి రావడానికి అవకాశాలు కొట్టుపారేలేవు. కాబట్టి ప్రస్తుతానికి హడావడి పడి కొనకుండా కొంచెం కొంత కరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కరెక్షన్స్లో కొనుక్కోమంటాను. సో మార్కెట్స్లో మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. 11,189 ఆల్మోస్ట్ 11,190 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 100 పాయింట్స్ దాకా ఆల్మోస్ట్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా డౌన్తో ట్రేడ్ కావడం చూస్తున్నాము. సో రేపటికి ఏమన్నా వ్యూ ఉందా స్పెసిఫిక్గా ఎన్ని స్టాక్స్ టు కీప్ ఇన్ రేడార్ ఆర్ ఎనీ అదర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇవాళ మీరు యాక్టివిటీ గమనించింది? రేపటికి అంటే యాక్టివిటీ పరంగా ఇండియా బుల్స్ ఒకటే ఉందండి. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే డే లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఏమాత్రం కూడా ఒక అవకాశం వచ్చినా కూడా కొంచెం స్టాక్ పెరుగుతుంటే ఇమీడియట్గా సెల్ చేయమని చెప్తాను. మరింత వీక్ అయ్యి నేను కూడా 500 బిలో ఈ స్టాక్ రావచ్చు. పొజిషన్ ట్రేడర్స్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. దీనికి తోడు NIT టెక్నాలజీస్ ఒకటి 1200 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే దీన్ని కూడా ఒక పొజిషన్ ట్రేడింగ్ పరంగా సెల్ చేయమని చెప్తాను. 1140 ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఎక్కువగా సెల్లింగ్ ఆపర్చునిటీసే మార్కెట్లో ఉన్నాయి. ఏదైనప్పుడు సెల్లింగ్ పొజిషన్స్ ర్యాలీస్లో తీసుకోమని సజెస్ట్ చేస్తాను. బయింగ్ వెళ్ళాలనుకుంటే పెద్దగా ఏమీ మనకి అంటే పెద్ద స్టాక్స్ పరంగా గొప్పగా ఉన్నవి అంటూ ఏం లేవండి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే డాక్టర్ రెడ్డీస్ ఒక 2% కరెక్ట్ అయింది. దీని రిజల్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. రిజల్ట్ చూసుకొని ఒకసారి నేను కూడా బాగానే ఉండొచ్చు అండి. బై అండ్ లార్జ్ రిజల్ట్ చూసుకొని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను రేపు. ఫైన్, మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. స్టిల్ 100 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ అండ్ మనకి వీక్నెస్ ఇంకా నిఫ్టీలో కొనసాగుతూనే ఉంది. 11,190 లెవెల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఈ టైంలో వీక్నెస్ వస్తుంది మార్కెట్స్. మళ్ళీ ఇప్పుడు రికవర్ అయ్యే అవకాశం కూడా ఏం లేదు కాబట్టి ఈ వీక్నెస్ ఇలాగే కంటిన్యూ అయ్యేట్టుగా అనిపిస్తుంది. ఫైన్, ఆ నోట్ బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 4 o'clockకి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.